హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. మనందరి ఇళ్ళలో ఇడ్లీలు దోశలు చేసుకుంటూ ఉంటాము. గ్రైండ్ ఉండేవాళ్ళు అయితే ఇడ్లీ పిండి దోశ పిండి ఒకేసారి చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. అయితే ఇడ్లీలు అయితే స్పాంజ్ కంటే సాఫ్ట్గా వచ్చేటట్లు, దోశలు అయితే పేపర్ దోశలు అండి, కరకరలాడే దోశలు కావాలనుకుంటే పిండి ఎలా తయారు చేసుకోవాలి, ఏ మోతాదులో తయారు చేసుకోవాలి, ఈ 2 రకాల పిండిలు వేసుకున్నాం అనుకోండి 10 వెరైటీ ఆఫ్ టిఫిన్స్ చేసేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో, ఆ పిండి ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. నేను 2 కప్పులు మినప్పప్పు తీసుకున్నానండి. అంటే ఇడ్లీకి దోశకి ఎట్ ఏ టైం మినప్పప్పు నానబెట్టేసుకుంటాను. దాంట్లో 1 గుప్పెడు అటుకులు వేసుకున్నాను. కొంచెం 1/2 స్పూన్ మెంతులు వేసేసుకున్నాను. చక్కగా 2 సార్లు కడిగేసి, 3వసారి కూడా కడిగేసేసి, మంచినీళ్ళు పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. కనీసం దానికి 4 to 5 అవర్స్ నానబెట్టాలండి. అలానే ఇప్పుడు ఇంకో గిన్నెలో బియ్యం తీసుకోవాలి. దొడ్డు బియ్యము, రేషన్ బియ్యం అంటారు కదా, నేను రేషన్ బియ్యం వాడనండి. మామూలుగా మనం వాడుకున్న బియ్యంలో నూకలు దొరుకుతాయి బయట, ఆ నూకలు తెచ్చుకొని వాడుకుంటాను. ఆ నూకల్ని మనము 2 కప్పులు అన్నాం కదా. ఫస్ట్ మినప్పప్పు 1 కప్ ఏమో ఇడ్లీకి, 1 కప్ ఏమో దోశకి. ఇప్పుడు 1 కప్పు దోశ అయినప్పుడు బియ్యము 3 కప్స్ చేసుకోవాలి. మన దోశలు ఎక్స్ట్రా సాఫ్ట్గా రావాలంటే దాంట్లో కొంచెం మెంతులు వేయాలి, చిన్న స్పూను. అలానే 1 గుప్పెడు బొరుగులు వేయండి. ఇవన్నీ కడిగేసేసి వీటిని కూడా ఒక 4-5 గంటలు నానబెట్టేసేసేయండి. ఈ విధంగా 4 గంటల తర్వాత మనం మినపప్పు ఇడ్లీకి దోశకి రెండింటికి వేసుకున్నాం కాబట్టి నేనైతే గ్రైండర్లో సగం పప్పుని గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటానండి. ఇప్పుడు గ్రైండర్ అవుతూ ఉండగా మనము 1 మినపప్పుకి 3 గ్లాసులు రవ్వ, ఇడ్లీ రవ్వ, అది గ్రైండర్ అయితే, అది మిక్సీ జార్ అనుకోండి 2 గ్లాసులే పోసుకోండి. దాంతోపాటు మీరు మిక్సీలో పిండి వేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఐస్ క్యూబ్స్ మర్చిపోకుండా వేసుకోండి. ఎందుకంటే మిక్సీ జార్లో వేసుకున్న మన గ్రైండర్లో వేసుకున్నట్టు ఇడ్లీ మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఐస్ క్యూబ్స్ వలన చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక్కసారి చేసి చూడండి. ఈ విధంగా ఈ 3 గ్లాసుల రవ్వని నీళ్లు పోసేసి చక్కగా కడిగి, నేను ఏ విధంగా డ్రైన్ చేశానో చూసారు కదా. మన ఇంట్లో జల్లెడ ఉంటుంది కదా, స్ట్రైనరు, దాంట్లో వేసేసండి. మనకి పెద్ద శ్రమ ఉండదన్నమాట. నీళ్ళన్నీ కారిపోతాయి, రవ్వ పైకి తేలుతుంది. ఇట్లా 3 సార్లు కడగాలండి, అప్పుడే మంచి వాసన వస్తాయి ఇడ్లీ. లేకపోతే ఇప్పుడు రవ్వ ఒక్కోసారి స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని కనీసం 2 సార్లు 3 సార్లు కడిగిన తర్వాత చక్కగా పిండుకోవాల్సిన పని కూడా లేదు కదా, అట్లా వదిలేస్తే చాలండి. ఒక 15 నిమిషాలకి మనం పిండి అయ్యేసరికి ఇది చక్కగా డ్రైన్ అయి ఉంటుందన్నమాట. దీన్ని నానబెట్టాల్సిన పని లేదు. మనం ఇడ్లీ పిండిలో, మినప్పిండిలో నానబెడితేనే మంచిగా ఉంటుంది. మినపప్పు మిక్సీ జార్లో మెదుగుతున్నాం, దాంట్లో సాల్ట్ వేసేసేయండి, తగినంత సాల్ట్. ఇలా చక్కగా మెత్తగా వచ్చినటువంటి మినప్పిండిలో మన ఇడ్లీ రవ్వ వేసేసి మంచిగా కలిపి ఒక బాక్స్లో కలిపి పక్కన పెట్టేసుకున్నాము. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే కొంచెం తీసి మరుసటి రోజు ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటే కొంచెం గిన్నెలో తీసి సపరేట్గా, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. లేదనుకోండి మీరు మొత్తం పిండి బయట పెట్టుకున్నా అనుకోండి, పులిసి ఇడ్లీలు బాగుండదు రెండోసారి పెట్టుకోవటానికి. అందుకని కొంచెం పిండి పక్కన పెట్టి బయట పెట్టేసుకోండి, మిగతా పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దోశల పిండి అయినా అంతేనండి. ఇదిగోండి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. రేపు ఉదయం చూద్దాం ఎలా వచ్చిందనేది. చూసారు కదా, లైట్గా పొంగింది. మరీ పులిసినా కానీ ఇడ్లీలు బాగుండవండి, అసలు టేస్ట్ బాగుండదు, స్మెల్ బాగుండదు. దీనికి కావాలంటే మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీ అవసరాన్ని బట్టి. మన ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుందో పిండి ఆ విధంగా ఉంటే, నాకైతే సేమ్ కరెక్ట్గా వచ్చేసిందండి. మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు నీళ్ళు అవసరమా లేదా అనేది చూసుకొని కరెక్ట్గా పిండి తయారు చేసుకోండి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ కడుగుతాం కదా, ఇడ్లీ పెట్టుకోవడానికి కుక్కర్లో ఇడ్లీ ప్లేట్లకి నూనె రాస్తాం మామూలుగా. యాక్చువల్గా అది నూనె అవసరం లేదండి. మనం ఇడ్లీ ప్లేట్ కడిగిన తర్వాత తడి మీదే ఈ పిండిని అట్లా పెట్టేసాం అనుకోండి, ఇడ్లీలు ఉడికిన తర్వాత తీసినప్పుడు అతుక్కోవు. చూపిస్తాను చూడండి మీరు ఒకసారి. ఇట్లా ఇడ్లీ పెట్టేస్తున్నానండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేసి, ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసేసి
చక్కగా ఆవిరి మీద ఉడికింటాయి ఇడ్లీలు. ఉడికిన తర్వాత 2 నిమిషాలు ఉంచండి అట్లానే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. అప్పుడు మూత తీయండి. మూత తీసిన వెంటనే ఇడ్లీలు తీవాకండి, అప్పుడు కూడా 2 నిమిషాలు ఆరనివ్వండి. ఆరిన తర్వాత నేను చూస్తున్నాను చూడండి, పల్చటి స్పూన్ పెట్టుకోవాలండి ఇడ్లీలు తీయడానికి. కొంచెం మందపాటి స్పూన్ అయితే మన ఇడ్లీలు సరిగ్గా రావు, కొంచెం పల్చగా ఉంటే అట్లాంటి స్పూన్ పెట్టి చక్కగా తీస్తున్నాను చూడండి. తీస్తే ఈ ప్లేట్ చూసారు కదా, ఎక్కడా అంటుకోలేదండి. అందుకని తడిగా ఉన్నప్పుడే ఇడ్లీ పెట్టేసుకోండి, ఆ గుంటలో చక్కగా మంచిగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, అదండి సంగతి. ఈ ఇడ్లీలోకి పుట్నాలు, వేరుశనగ పప్పు, కొబ్బరి వేసిన చట్నీ చేశాను. అది ఇంకోసారి వీడియో పెడతానండి, లెంగ్తీ అయిపోతుంది, ఇప్పటికే లెంగ్తీ అయిపోతుంది. ఇలా మనం ఏ చట్నీ అయినా కానీ మంచిగా చేసుకొని ఇడ్లీ తిన్నాం అనుకోండి, 3 గ్లాసులు 4 తినేస్తారండి, అంత టేస్ట్గా ఉంటుంది. సాంబార్ అనుకోండి 4 కాదండి 5-6 లాగిచ్చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తిన్నామా లేదని తెలియకుండా పోతూ ఉంటాయి కదా సాంబార్ అయితే. ఇక లేట్ చేయకుండా ఇలా పెట్టేసుకోండి ఇడ్లీ. దోశలకైతే మిగిలిన మినపప్పు ప్లస్ బియ్యం అన్నీ గ్రైండర్లో వేసేసి మంచిగా కాటులా రుబ్బుకోండి. రుబ్బేటప్పుడు సాల్ట్ వేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కాటుకులా రుబ్బిన తర్వాత ఇది కూడా అంతే సేమ్ ప్రాసెస్, ఇడ్లీ పిండిలోనే. మీరు కావాలనుకుంటే బయట పెట్టుకోండి, లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేనైతే ఫస్ట్ రోజు ఇడ్లీ వేస్తానండి, 2వ రోజు దోశ వేస్తాను. ఇదిగోండి దోశ పిండి ఎట్లా వచ్చిందో చూస్తారా, మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత నురుగ్గా ఉందో, చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా స్పాంజీ దోశ అయినా వేసేసుకోవచ్చు, లేదనుకోండి పేపర్ దోశ అయినా కానీ మీకు కనిపిస్తుంది కదా అన్ని రంధ్రాలుగా వచ్చేసి. నేను ఒకసారి ఫోల్డ్ చేసి చూపిస్తాను, లైట్గా కరకర సౌండ్ వస్తుందండి నేను ఫోల్డ్ చేస్తూ ఉంటే, మీకు వినిపిస్తుందా? అదండి పేపర్ దోశ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పొంగనాలు చేసుకోండి, ఊతప్పం చేసుకోండి, బోండాలు చేసుకోండి, ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి దోశపిండితో చేసేవచ్చు. ఇడ్లీ పిండి అనుకోండి, ఇడ్లీ పిండి దోశపిండి 2 కలిపి బోండాలు చేసుకోవచ్చు, ఇడ్లీ పులిహార చేసుకోవచ్చు, డ్రై ఇడ్లీ చేసుకోవచ్చు, తర్వాత ఊతప్పం లాంటిది కూడా చేసుకోవచ్చు. కొంచెం బియ్య పిండి ఇడ్లీ పిండి 2 కలిపి దాంట్లో ఉల్లిపాయలు అవన్నీ వేసి ఊతప్పం వేసుకోవచ్చు దీంతో. అదండి సంగతి. ఎన్ని వెరైటీస్ చెప్తున్నాను, ఇంకా బోల్డెన్ వెరైటీస్ చేస్తాను, అయితే మీకేం చెప్పలేకపోతున్నాను ఇప్పుడు. అదండి సంగతి. ఒకేసారి దోశపిండి ఇడ్లీ పిండి అనుకోండి, ఒక వారం రోజులు ఉదయము రాత్రికి రకరకాల టిఫిన్లు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటా అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, అందరికీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. గుర్తుపెట్టుకుని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ చేయండి. మరోసారి మరి మంచి వీడియోతోటి మీ ముందుంటుంది మీ శ్రీదేవి.